ఎవరెవరు పరివర్తన వచ్చినావు చలి పెడుతుందా? నువ్వే సోపుదారు, మేము కాదు. మరి మీరు సోపుదారు, నా దగ్గర నవాబుగా పనిచేస్తాడు ఒక ఆయన. నవాబు కింద చేస్తావు. వస్తాడు వాళ్ళు లేపుతారని వైర్ దాటి పడేవు. బిరుదైన నవాబే వచ్చితి, నేను కడప జిల్లాకు పేరుగా చితి. బిరుదైన నవాబే వచ్చితి, బ్రహ్మ సర్దారు నన్ను పేరుగా చితి. గుణగాని పల్లెకే భాషను, బాగు పల్లెలు గట్టిన దిశను. అయ్యా రాజ్యాలకు అధిపతిని. అవునా? అవును స్వామి, అదొకటి ఇదొకటి అంతేనా? రేకొండ గలవాడు నాసున్నాడు, సర్పంచ్ ఉన్నాడు, మెత్తం పేరుతున్నాడ. అరే సోదార్, నువ్వు జల్దీ వెళ్ళి రేకొండ కాడ ఎక్కడ మసీదు ఉందో వెళ్ళి తెలుసుకుంటాము. మధ్యాహ్నం 12 గంటల సమయంలో నమాజ్ చేయండిరా. మనం కూడా ఎంత పని ఉన్నా కూడా, మనం ఎంత పదవి ఉన్నా కూడా మనం కూడా నమాజ్ చేద్దాం పదా. మరి అంగత్ర కడప నవాబు కూడా ఆవాజ్ చేస్తాడు కానీ అవస్థ ఎక్కువైంది అనుకుంటా పాపం. బనగానపల్లి వెంకటరెడ్డి గారు. బనగానపల్లి వెంకటరెడ్డి ప్రాంతాల జల్లి పక్కన వస్తాలేక. అలాగే సదానంద బ్రహ్మం సద్గురు శివానంద బ్రహ్మం సద్గురు శివానంద బ్రహ్మం సదానంద బ్రహ్మం సద్గురు శివానంద బ్రహ్మం తెలుపుతూ యదా నిలువ బ్రహ్మం బ్రహ్మం సదా నిన్ను నా పది యదా నిలువ బ్రహ్మం బ్రహ్మం. జయ శ్రీమద్ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి. ఓ నవాబు గారు, వెంకటరెడ్డి అచ్చమామ ఇవ్వలేరు. వాళ్ళ కొడుకైన బ్రహ్మానంద రెడ్డి తీసుకొని వచ్చిన ఈయన పుట్టు గుడ్డివాడు. ఇప్పుడు కళ్ళు వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి తెలియదు. జయ శ్రీమద్ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి. దండమయ్య మీకో నవాబో వేదుడగనాకో నిండు కృపచమి ఎండకు వంచితి నిర్పరించు నాకో. నవాబు గారు, నన్ను పిలిపించటకు కారణమేమిటో తెలుపండి. జయ శ్రీమద్ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి. పరమ పావను సద్గురు వీర బ్రహ్మమయ్యో కరుణించియునకు కన్నులనేచ్చయో మోక్షమెచ్చినాడో. బాబు గారు, ఆ వీర బ్రహ్మ గారు కన్నులు ఇచ్చినాడు.
తక్షణమే మనం తీసుకొని రాము. స్వామి వారికి పరమ పావనుడు సద్గురు బ్రహ్మ కరుణించి నా కరుణ నుంచి కడు తీర్చిన బాగు పరమ పావనుండో సద్గురు వీరబ్రహ్మమయ్యో పరమ పావనుడు సద్గురు వీరబ్రహ్మమయ్యో కరుణించి ఉనకు కన్నులనే చేయో మోక్షమిచ్చినాడో కరుణించి నాకు కరుణని చేయు మోక్షమిచ్చినాడు. బాబు గారు ఆ వీరబ్రహ్మ గారు కన్నులు ఇచ్చినాడు. ఏ ముయ్యలాగి మొగారుడి వాడ అని గురు నా మాటలు వినడా, మొగారుడి వాడ అని గురు నా మాటలు వినడా, చేస్తే చూడర నిన్ను దండించిన ఒరే బ్రహ్మానందరెడ్డి, నీ గురువు అంతమే కూడా తక్షణ తీసుకుని రాకుంటే నా ఖడ్గం చేత వాణి నిద్ర సంబంధించి సద్గురు శివానంద బ్రహ్మ బ్రహ్మ సదా నిన్ను నా మది తెలుపుతూ యదా నిలువ బ్రహ్మ బ్రహ్మ నాయన బ్రహ్మానందరెడ్డి, ఎందుకు నాయన ఇలా చిన్నపోయి ఉన్నావు? గురువు గారు రమ్మన్నాడు స్వామి. సంతం పైసలు పెట్టినట్టు చేయవాడిని ఓహో, నవాబుకు దగ్గరికి వచ్చింది, నన్ను తీసుకొని రమ్మన్నాడా? సరే, నీ నవాబు ఎక్కడున్నాడో వెళ్దాం పద. నిన్ను తమ సన్నిధికి దయచేయమనన్ సరగుణ రండి పోదాము కరుణాకరుణీదు మహిమ కనుగొనదలచల్. ఓ గురువు గారు, కడప నవాబ్ గారు మిమ్మల్ని తీసుకొని రమ్మన్నాడు, పదండి స్వామి. ఎవరి గతియు ఎటులనున్నాదో ఈశ్వరుంటే గానే, ఎవరి గతియు ఎటులనున్నదో ఎగిసి ఎగిసి పరుటే గాని, ఎవరి గతియు ఎటులనున్నదో ఈశ్వరుని కెరక, ఎవరి ప్రాప్తం ఎటులనున్నదో ఓహో, బ్రహ్మానందరెడ్డి ఈయననేనా నవాబ్ గారు? లేడా కుర్చీ నిండా కనిపిస్తలేదు నీకు? అరే ఓహో, నవాబ్ గారు. ఎందు కొరకు నన్ను ఎందూరమ్మని పిలిచినారో, నవాబు గారు ఏ కారణం చేత నన్ను ఇక్కడికి పిలిపించారో తెలపండి. ఏ ముదియలాగి విందారాగించుట కిందూరమ్మని పిలిచినాను, గురువు గారు మీరు అత్యంత దైవ స్వరూపులట, అందుకే మిమ్మల్ని ఎందుకు మా ఇంటికి ఎందుకు ఆహ్వానించాము. ఆహా, సందేహమేల ఆనందమయను నాకు సమ్మే విందు దెమ్మే, నవాబు గారు విందుకని పిలిచి ఏదో సంజయిస్తున్నాడు, ఆ విందు ఎలాంటిదో తీసుకురమ్ము కదా. విందు తెమ్మంటావా? సోముదారు మురికి సోరువాకి తిడి పోలా జల్దీ లావో, రేకుండా వీళ్ళ నీకు
వర్ణ సీరుంటాడు. నా పేరు చెప్పు. మా కడప ఒక గుర్రం తీసుకో, అలాలు చెయ్యి, బిర్యానీ తీసుకో, అమ్మాయి ఇంటికో ఫుల్ బాటిల్ ఇస్తాడు. పట్టుకోరా జల్దీ పక్కర్లో. అన్ని తయారు చేసినాను గురువు గారు. గారు మీరు అన్న విధంగానే అటువైనా ఇటువైనా అన్ని కిందికి వేయండు మీదికి వేయండు అన్ని చిన్ని ఇష్టమైన మంచి పుష్టి నీకు ఇచ్చేదా గురుజీ. ఇంకా ఓది ఇష్టమైన మంచి పుష్టి నీకు ఇచ్చేది గురుజీ. ఆహా ఓ గురువారు, నువ్వు ఊరు తిరుగుతూ బాగా బక్కగా సనిగిలిపోయావు. అందుకే మేము నల్ల కోడిపోదు తెల్ల ఆవు అలా చేసి బిర్యానీ చేసి గట్టిగా మసాలా తట్టించి మందు పట్టుకొని వచ్చాము. ఇది స్వీకరించి నీకు నలక బలం వస్తుంది. పక్షము నన్న మాకుల మందున రద్దో పలుగు చెద్దో ఇలాంటి మాంసభక్ష్యంలను మేము విశ్వబ్రాహ్మణులం కాదా, ముట్టం కదా. మా ఇంటికి వచ్చి మీ ఇంటి పద్ధతులే మా ఇంటికి వచ్చి మీ ఇంటి పద్ధతులేలా వినల్లా మా ఇంటికి వచ్చి మీ ఇంటి పద్ధతులు చెప్తే వినేవాళ్ళం కాదు. ఇప్పుడే నల్ల కొడుకు తెలా చేసి బిర్యానీ తీసుకొచ్చాము. ఇది తినకపోతే నా ఖడ్గం చేత నిన్ను నరానా తప్పేదాను. పంచభక్షములుగా చేసేదాను కదా. శ్రీం శివాయ బ్రహ్మణే నమః. ధరణి గడియాల దాముని నయమాలు ఎందో నాది ఎందో గురువారు మీరు సామాన్య మానవుడు కానీ సాక్షాత్తు శ్రీమన్ నారాయణమూర్తి కదా. నేను ముందుగానే చెప్పిన ఆయన సామాన్య మానవుడు కాదు. ఇన్నవా అటురుకు ఇటురుకు అడిపో నీ మహిమలు నా కవివర్ణింపగతరమా నీ మహిమలు నా కవివర్ణింపగతరమా నీ మహిమలు నీ మహిమలు నా కవివర్ణింపగతరమా నీ మహిమలు కవివర్ణింపగతరమా నీ మహిమలు తొలగించుమి తొలగించుమి తోయిని నా దురితమ్ముల తొలగించుమి తొలగించుమి తోయిని నా దురితముల ధరణి శ్రీ గడియాల పురవంశజుండైనా ధరణి శ్రీ గడియాల పురవంశజుండైనా మరువాక నీ పాద సేవ చేసుకొని ఆహా నీ మహిమలు నా కవివర్ణించగతరమా నీ మహిమలు మా కవివర్ణింపగతరమా నీ మహిమలు ఆహా ఓ గురువారు, మీరు సామాన్య మావడనుకోని నాకున్న గర్వంతో నేను పలు విధాలుగా ఇబ్బంది పెట్టినాను. శ్రీ విరాట్ పూజామరావు స్వాముల వారికి జై. నా తప్పు మన్నించి నన్ను ప్రోభమంటిని గురువారే చేత మోదం కూడా నీ
ఈ ప్రపంచంలో తప్పు చేయని మానవుడు అలాగే నేను అలాగే వేరేవి తప్పు చేశాను, నన్ను క్షమించి నీ పాద దాసనం చేసుకుంటాను. మెచ్చితి నీ భక్తికిచ్చితి నభయంబో భాషగారు అయ్యో మెచ్చితి నీ భక్తికిచ్చితి అభయము భాషగారు నీవు చరిత్రుడవా గురువరే అయ్యో నేనే మొదలు ప్రతి సామాన్యుడను పోలే గురువారే చేత మొదంబున నీ సేవ చేసేదా గురువరే నేను చేతమదమ్మున నీ సేవ చేసేదా గురువారే ఓ గురుగారు, మిమ్మల్ని పలు విధాలుగా సరిపినందుకు నన్ను క్షమించండి స్వామి. కోపతాపములు మీ కులము వారికే భాషగారు అయ్యో కోపతాపములు మీ కులము వారికే భాషగారు మాకు ఏ పొద్దు కలుగవు తెలియండి ఇకనైనా భాషగారు మాకు ఏ పక్కు కలుగుతుంది ఇకనైనా మీరైనా భాషగారు కోపతాపములు మీ కులం వారికే ఎన్ని కోపం వచ్చినా కూడా మేము నిగ్రహించుకోగలుగుతాం, ఇకనైనా తెలుసుకోండి. పోయిన గర్వంబు వృధ చేయిన వందిత గురువరేణ్య. అయ్యో పోయేన గర్వము భుజసేన వందిత గురువరేణ్య విధేయుడను నాకు ఉపదేశమివ్వండి గురువరేణ్య. అయ్యో విధేయుడను నాకు ఉపదేశమివ్వండి గురువారు, నా గర్వం మొత్తం పోయినది. ఇక నేను సామాన్య వ్యక్తి, నీ పాద దాసస్వామి, నాకు ఉపదేశం ఇవ్వండి. ఇక్కడ నుంచి మీ పాద సేవ చేసుకుంటూ నేను భక్తుడే కాక. సరే మంచిదే నాకు సంతోషమాయేను భాషగారు సారమధ్యగానే సంతోషమాయెను భాషగారు ధరణి శ్రీ కళ్యాణ పురవంశాలుండైన భాషగారు అయ్యో ధరణి దిగరియాల పురవంశజుండైన భాషగారు ఓహో నవాబు గారు, నీ యొక్క గర్వమని భక్తి భావంలో వెళ్ళినందుకు నాకు చాలా సంతోషమాయను. నీకు ఉపదేశిస్తున్నా, నీ ఇక్కడి నుండి నీవు నా భక్తుడు అవుతున్నావు. बोलो विघ्नेश्वर भगवान की ఆహా, ఓ స్వామి, నాకున్న పొలంలో 90 ఎకరాల పొలంలో నీకు ఒక మఠం కట్టించాను. ఆ మఠంలో నిత్యం వేళ నీకు పూజ జరిగేటట్టు ఇప్పుడే ఆజ్ఞ జరుగుతున్నాను. అప్పటికి ఇప్పటికి కూడా ఎప్పటికైనా కూడా కడప జిల్లాలో ఎప్పుడైనా కూడా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి పూజ జరిగిన తర్వాతనే ఏ స్వాముల వారికైనా పూజలు జరుగుతాయి. ఇప్పుడే నేను ఆజ్ఞాపత్రం జరుగుతున్నాను. దయచేసి చిన్న పత్రాన్ని మీరు స్వీకరించండి స్వామి. 90 ఎకరాల భూమిలో కట్టించేదను స్వామి. మరి వచ్చోడు మాకే ఇస్తావు అంత గారికి తచ్చోడు మాకే ఇస్తావు అని స్వామి, నాకు కొంచెం కలగినని చెప్పండి. గోవింద బ్రహ్మ హరి గోవింద గోవింద బ్రహ్మము శివ గోవింద గోవింద బ్రహ్మము ఈశాన్యమందున విషగాని పుట్టేను విపరీత జనులల్ల దచ్చేరయా హరి గోవింద గోవింద బ్రహ్మము శివ గోవింద గోవింద బ్రహ్మ కోరంకోను అది వ్యాధిని పుట్టేసి 1 కోటి మందికి పైగా దచ్చేరయా హరి గోవింద గోవింద బ్రహ్మము శివ గోవింద గోవింద బ్రహ్మ శ్రీశైలమల్లన్న వీపు పర్పగలతో భక్కు బగ్గున మాట ఎగిసేనయా హరి గోవింద గోవింద బ్రహ్మము శివ
ఎన్నయ్యలందరూ అర్ధగజారాలు చెప్పారయ్యా. హరి గోవింద గోవింద బ్రహ్మ శివ గోవింద గోవింద బ్రహ్మ. అరువయన్నవాని కారెన్న పసిబాల ఎదురు చెప్పటి బాల వచ్చేనయ్యా. హరి గోవింద గోవింద బ్రహ్మ శివ గోవింద గోవింద బ్రహ్మ. హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద బ్రహ్మం. హరి గోవింద గోవింద బ్రహ్మ శివ గోవింద గోవింద బ్రహ్మ. కృష్ణ భగవానికి అవునా రాజేంద్రుడను సిన్ని బాలుడా నేను ఆనంద భైరవ యోధుడా. రాజేంద్రుడను సిన్ని బాలుడా నేను ఆనంద భైరవ యోధుడా. కాశీపట్టణ దేశవాసుడా నేను విదేశీ రాజు పుత్రుడా. రాజములో ప్రజల రక్షించువాడను రాజనుడను చిన్ని బాలుడా నేను ఆనంద భైరవ యోధుడా. నలిసి కడియాలపురమందు వెలసిన రాజనుడను చిన్ని బాలుడా నేను ఆనంద భైరవ యోధుడా. బాగా ప్రతాపం చూపెడతాండి నేనేందో. అయ్యా విజయ్ సింగ్ రాజు కొడుకు. నీ పేరు ఆనంద భైరవ యోగి. రాజ్యంలో పంట పొలాలన్నీ ఆ. ఈ పందులు చిట్టపురుడు సింహాలు పురుడు అన్ని కలిసి అడిగేమో బర్లలో చెప్తానే ఇడికి నక్కలు అవి కలిసేమో పెసర చేను బబ్బరి చేనులు అన్ని ఇడికి కోలపారం పోక నేను చెప్తాను. దొంగతనాన్ని నేను ఎవరను నేనెందుకు పోతుందోరా మీ కిందనే పని వచ్చి అయితే ఎండకాలం రావాలని వచ్చినట్టు వేట పోతున్నాను నా వేటతో వస్తావా? అత్త అది గదిగో మన మృగములు మదమెక్కి ఉన్నవి రాదిగదిగో వన మృగములు. మరగా వెంటెల చూడు పదను కనకము చేత. భక్తి పరస్పర కుబెట్టి భక్తి పరస్పర కుబెట్టి గండపురంలో రాడి గండపురంలో గడలాడి గండపురంలో భక్తి పరస్పర కుబెట్టి మరకి పునీరు రావటం మరకి పునీరు రావటం భక్తి పరస్పర నువ్వు ఇంత పెద్ద మిసాలు బాణాలు అవి అన్ని పట్టుకోవస్తే నువ్వు ఎంత పెద్ద వీరుడో ఏమో చెప్తావు అనుకున్నా. గా ఆవును కొడతావు అందరూ ఎంత పాపం చేసి తిని పులిని కొట్టబోయి గురి తప్పి ఆవుకు తాగినా నేను ఇప్పుడు ఏం చేయదు. స్వామి శ్రీపారందాము సీతి గోహత్య పారందాము అయ్యో శ్రీపారందామో నగరీతి గోహత్య పారందామో ఆపాదు తారకవని జవల్లభ ఆపాదు తారకవని జవల్లభ ఆపాదు తారకవని జవల్లభ ఆపాదు తారకవని జవల్లభ
పొద్దు మీద సాములారికి చేదావో నీవు చేసిన పాప మది ఏమి ఎందుకు దూకించేదావో నీవు చేసిన పాప మరేమి రసబలో సందేహంబు లేక తెలుపుమా నాయన ఓ రాచబాలక నీవు ఏం తప్పు చేశావని ఆవు పైన పడి ఏడుస్తున్నావు? నేను చేసిన పాపమును నీకు తెలిపేదాను ఓ స్వామి. నేను చేసిన పాపమును నీకు తెలిపేదాను ఓ స్వామి. ఓ వీరాభమము గోహత్య పాపము చేసి తిని ఓ స్వామి వేట మార్గాన వచ్చి పులిని కొట్టబోయి ఆవును చంపి పాపం ఎటుల పోవాలి. అవతార మార్చినవయ్యో రసబలో అందుకే నర జన్మ మెత్తినవో నీవు ఆదిలోన శంకరుడు అంతలోనే మరిచితివా? నేను విష్ణువును, బ్రహ్మ అన్నాజయునిగా వెలుగొందుతున్నాడు. అయినా కానీ ఇది గోహత్య చేశావు కాబట్టి దీనికి ఖచ్చితంగా పాప విమోచన చేయవలసిందే కదా. అయ్యా నాకు తెలియాలాయే చెయ్యనారను అన్నా ఓ తండ్రి. ఓ వీరాభము చెయ్యరాని పాపము చేసి తిని స్వామి నేను ఆదిలోన శంకరుడు నాకు తెలియదు కదా. అయినా గోవు పాపం చేస్తే పాపం అనుభవించాలి కదా స్వామి. అలాగా మమదీయ వంశమందో మరియు నీవు జన్మించేదావో రసబలో ముందు నాకు శిష్యుడవయ్యదవో నాయన ఈ పాపం పోవడానికి నీవు ఆ దాండి పీర్ సాహెబ్ల గర్భాన సిద్ధికి పోయి జన్మించి నాకు సేవకుడుగా వచ్చేదవు. అప్పుడు ఈ పాపము విమోచన అవును కదా. ధరణి శ్రీకాళియాలో రమణిన్నే వేళాగలనయ్యో. ఓ వీరాభమము సర్వనానేను పోయే దానయ్యో.
పోవాలో మీరు చెప్పారు. మీరు కొంత చెప్పలేదంటనకపోయేరు నరులార గురిని చేరి మొక్కిత బ్రతకనిచ్చేరు. చెప్పలేదంటనకపోయేరు నరులార గురిని చేరి మొక్కిత బ్రతకనిచ్చేరు. చెప్పలేదంటనకపోయారు తప్పదిదిగో గురుని వాక్యం. చెప్పలేదంటనకపోయారు తప్పదిదిగో గురుని వాక్యం. తప్పుతో పోగు వారిని చెప్పరించడం మీకు శక్తులు. చెప్పలేదంటనకపోయారు గురుని చేరి మొక్కున బతకనిచ్చేరు. తమ తప్పును దర్శకున్నారు తక్కాను భూమిలో మక్కువతో తెలియకున్నారు. తప్పులు తెలియకున్నారు తక్కువమైన మంచి తల్లులు తెలియకున్నారు. జోగతోడు తల్లి పిల్లలు జోడు బాసి అడవి అందు. తోడు తల్లి పిల్లలు తోడు బాసి అడుగులందు. కాకి శోకము చెంది ప్రజలు కదులు నమ్మి సచ్చరు చెప్పలేదంటనకపోయారు దేవుడార గురుని చేరి మొక్కున బతకనిచ్చేరు. నాయన స్వామి ఆనంద భైరవ, స్వామి ఇది కలియుగం. ఈ కలియుగంలో చిత్ర విచిత్రాలు ఎన్నో జరుగును. నేను వచ్చేసరికి నీవు మామదీయ వంశంలో జన్మించి నాకు సిద్ధుడుగా సేవ చేసేది ఈ అవతారాన్ని చాలించు. అలాగే స్వామి. సరే నాయన, నాకు పూజకు వేలవుతున్నది, నేను వెళ్ళుచుంటాను. బలో విఘ్నేశ్వర భగవాన్. పేరు నీ తమ్ముడు నోరలేదా? నా పేరు మల్లారెడ్డి. మల్లారెడ్డి. మా అన్నయ్య పేరు ఎల్లారెడ్డి. ఎల్లారెడ్డి. మాది ఏది మన అయ్యా వర్షాలు బాగా పడ్డాయి, పంటలు బాగా పండినాయి. ఇంకా వర్షం లేదు, ఇంకా వడ్రే రాలేదు. అరే మన ఊళ్ళో మన ఊళ్ళో వడ్లలు లేరు. మనకు నప్పారి చుడి బాగో బాటసారి అయ్యో ఎవరయ్య వీరా బాబే పారి చుడి బాగో మేము పంచాదైలలో వర పెద్దవారము కాపులారా. ఓ కాపులారా, మీ బ్రహ్మచారి
తెలిసి నిన్న అడిగిన ఎల్లారెడ్డి మల్లారెడ్డికి పెద్ద పాలేరును. అవును కదా, అందుకని ఇంత పెద్దగా ఉన్నావు. దొరసారి నాకే పని చెప్తుంది కానీ సరే. శ్రీ విరాట్ పూజమ్మ స్వామి వారికి కంది నారయ్యో ఓ వడ్ల వీరయ్యో కముగాను రండి పోదాము ఓ వీరయ్య, మా పటేళ్ళు మిమ్మల్ని తొందరగా తీసుకురమ్మని చెప్పారు. పదా వెళ్దాం పదా. ఎందుకని పిలువానంపే ఏమి కారణంబు కలదయ్యో ఓ పంటూ వాడో కథరాను గావించేదయ్యో పోలేరమ్మా ఓ వడ్ల వీరయ్యో తొందరగా రండి పోదాము ఓ వడ్ల వీరయ్య, ఈ సంవత్సరం పంటలు బాగా పడినాయట. మా పంటలు జల్లిని తీసుకొని రమ్మన్నాడు. దాపోందా ఉన్నవారికి అన్ని పండుగలే లేని వారికి ఏమీ లేదయ్యో వారికి అన్ని పండుగలే ఓ పంటూ వాడో నన్ను రమ్మన్న కారణమేమిటో పంటూ వాడో నన్ను రమ్మన్న కారణమేమిటో ఓ పంటువాడా, డబ్బులు ఉన్న వారికి ప్రతి దినము ప్రతిరోజు పండుగనే కదా. అయినా మీ పండుగకు నన్నెందుకు పిలిచాడు చెప్పండి. సంపాదించుకోగా వాళ్ళని అద్దనరా? ఏ బాడ కావాలని అద్దనరా చెప్పు. నేను ఇంటికి ఒక్క రూపాయి చొప్పున చెరు బియ్యం ఇవ్వన్నారయ్యో ఓ వడ్ల వీరయ్యో ఇంటి ఇంటికి ఇచ్చినారయ్యో ఓ వడ్ల వీరయ్య, ఇంటికి ఒక షేరు బియ్యము ఒక్కొక్క రూపాయి అందరిచ్చిర్రు. నువ్వు కూడా ఇయ్యాలి. ఇంటిలో నా ఒంటి వాడా ఒక రూపాయైనా లేదయ్యో ఇంటిలో నా ఒంటి వాడు ఓ పంటూ వాడో వడ్ల పని చేస్తాడు. ఒక్క రూపాయి అట. చీ 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 చీ. ఒక్క రూపాయి అట. అయ్యో పోయి బంటువాడ ఏన నన్ను అడుగుచుంటివి? సన్యాసినై ఊరు ఊరు తిరుక్కుంటూ నీ ఊళ్ళకచ్చి మిమ్మల్ని పిచ్చం రూపాయి అక్క చిట్టేద్దా మీరు? దారుడి శ్రీ కాడియాలో దామనిన్నే వేడే రామయ్యో ఓ వడ్ల వీరయ్యో తొందరగా రండి పోదాము ఓ అట్లా వీరయ్యో
అందరు ఇచ్చారు మరే కొద్ది నువ్వు ఇస్తావా మా కాపుల దగ్గర తీసుకోపో ఈ ఇబ్బంది వాళ్ళు కూడా ఏమైందా ఏమైంది మళ్ళీ ఏమైంది నన్నే పొగరు గిగరని మాట్లాడుతున్నారు. సరే చెందా ఇచ్చేదే గాని చుట్ట తాగి నేను చెప్పేద అడ్డి ముచ్చటాను పొట్ట ఉబ్బెను చిట్ట చేతిలో పట్టి గుంజవలయు ఓ ఎల్లారెడ్డి గారు, నేను చుట్ట తాగిన పిదప నీ పట్టి వ్రాసేదను కదా, నీ చెందరు వ్రాసేదను. తాగేదన్న కానీ నా వద్ద అగ్గి లేదు కదా, అగ్గి తెప్పియండి. వాళ్ళకన్నా అగ్గిపెట్టి ఉన్నదే అంటే మా పడేళ్ళు అందరికి కనబడలేరు అగ్గిపెట్టి ఇచ్చాడు కనబడతారా పడేలా మీరు ఇంటికాడ పిచ్చలు కావచ్చు ఈరోజు పిచ్చలు అవుతారా సర్పంచ్ దగ్గరికి ఎప్పుడు దొరకలే మరి ఊళ్ళో దొరకలేదు బండవాడికి అంత పుణ్యాత్తుడు నాకేం మిమ్మల్ని చెప్పు బ్రాహ్మణులు అంటారు ఈ కౌసాల కూడా ఇంత పడేలే చెప్పు పడేలా ఇద్దరు పంటలతో ఒకటే పంట ఏం చేయమన్నావు? ఇగో నీకు అగ్యం ఏమి ఏం చేస్తావు చేసుకో అంతే. నాకు బీపీ లేచిందనుకో మంచిగా ఉండదు. ఇక ఉన్నవారని మీరు విర్రవీగుట గాని కలియుగంబున కర్త ఎవరు? కరుణాగలి చేసి కరకు ముల్లేసి పంటలు వడిగంబులు కొయ్యనేర్పి రాగి ఇత్తడి పాత్రలు చేసి గుడులు తటకంబులు కట్టించి ఇవి అన్ని చేయు విశ్వబ్రాహ్మణ కులము మాది. తల్లి గర్భము నుండి తరలి వచ్చిన నాడు నాభిగాంచిన కత్తి చేసిన వ్యక్తి ఎవరు? ఉండే మంచము నాది, ఉండే ఇల్లు నాది, పండె మంచము నాది, రోలు కుందెన రోకలి నావిగావా నావిగా ఇటువంటి పనులు చేసే విశ్వబ్రాహ్మణ కులము మాది. విశ్వబ్రాహ్మణ కులము మాది. ఆ దుకాణంలో చేసేవారు సుత మావారే కదా నాయన, వాళ్ళు చెప్తారు. చెప్పు మావారు చేసింది వెల్డింగ్ షాప్ పోయి మంచి వెల్డింగ్ కొట్టి ఆ వెల్డింగ్ షాప్ వాడు అమ్మ పోలేరు. నేను చెప్పగానే నాకు అగ్ని తెచ్చి నీ సత్యము నా మహిమను కాపాడినందుకు సామాన్య మానకుండా కానీ సాక్షాత్తు శ్రీమా నారాయణమూర్తి తెలియదు స్వామి, మాకు కొంచెం కలజ్ఞానం బోధించండి. పాడి పంటకు కొరత వచ్చేనయా, దాన ధర్మము పోయి గంగలో గరచింది పాడి పంటకు
మందులు వచ్చేసి భూదేవిని పాడు చేసేరయా ముసలి వాళ్ళకు కన్యాలిస్తారయా వస్త్రాభరణంబు భ్రమలీరిన పిల్ప పరపురుషునితో పొందు చేసేరయా నాయన కాపులారా ఇలాంటి చిత్ర విచిత్రాలు ఎన్నో జరుగును. కలియుగాంతం నేను వీరభోగ వసంతరాయుడనై నేను ఈ కలియుగాన్న కృతయుగ ధర్మాన్ని నిలబెట్టేదను. మీకు ఒక మూల మంత్రాన్ని చెప్పేదను, శ్రద్ధగా వినండి. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. ఈ మంత్రాన్ని మడి మహిళ కులం మతం భేదం లేకుండా అందరూ పఠించవచ్చు. ఈ మంత్రాన్ని పఠించిన సర్వ శుభాలు కలుగు. నాకెవరిగా చెప్తే నా పేరు శివకోటేచారి అందరు. శివకోటేచారి. మా భార్య పేరు ప్రమదాంబ అందరు. ప్రమదాంబ. మాది పెద్ద కోమర్ల గ్రామం. మరి ఏమన్నా ఉన్నారా అంటే ఇక్కడ అడుగుతాను. ఉన్నారు చేసుకున్నారు కావచ్చు, ఉంచుకున్నారు కావచ్చు. ఎంతమంది సంతానం? ఒక్కతే బిడ్డ. మా బిడ్డ పేరు గోవిందమ్మ. మీ ఒక్కతే బిడ్డ. మీ భార్యకి ఎందరు? మా భార్య కూడా ఒక్కతే. ఓకే. ఎట్లరా నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదు. రాయే నీ పేరు ప్రమదాంబ. మీ ఆయన పేరేం పేరు? శివకోటేశారి. శివకోటేశారి. మీరు ఏం కులము? మాది విశ్వ బ్రాహ్మణులు. విషపు బ్రాహ్మణుల కులము.
విషభు బ్రాహ్మణుల విశ్వబ్రాహ్మణుల విషభు బ్రాహ్మణులు విశ్వబ్రాహ్మణులు ఎవరున్నారు సంతానం? నాకు సంతానం ఒక బిడ్డ ఉంది. ఒక్కతే బిడ్డ ఆపరేషన్ చేసుకున్నారు. ఆమె పేరు గోవిందమాంబ. గోవిందమాంబ వస్తుందా? చెలి గ్రామము కోమల్ల పల్లె జనకుడు శివకోటయ్య పోదామని పోతున్నాం. ఆటలాడుకోనా? కొద్దిసేపు ఆటలాడుకున్నా. రావమ్మా. చెలియారో వినవినన్నో చెలియారో వినవినన్నో చేమంతి అందురమ్మ చెలియారో వినవినన్నో భారీ బొమ్మల నడుమ భారీ బొమ్మల నడుమ బంగారు పట్టు అంటే భారీ బొమ్మల నడుమ రాదమ్మా. టైం బాగా అవుతుంది కానీ అవా నీ పేరేం పేరు? దొరసాని. దొరసాని నీ పేరేం పేరు? శ్రీరామ్. నీ పేరేం పేరు? చామంతి. నీ పేరేం పేరు? చామంతి. చామంతి. అమ్మగారి కన్నా నీ సీరే మంచుకున్నావా? మ్యాచింగ్ బ్లౌజు పట్టక వరుసలు నక్లేసులు దాచిన కిచ్చిన తర్వాత నువ్వు పనిచేసేది బ్రహ్మాండమే. పూలు దామురారే ఏమేమి ఆడదాం చెల్లెల? బతుకమ్మ అయితే ఫస్ట్ ఉంటుంది. మా చెల్లె నలుగురు మంచిగా
అమ్మ పాట బాగానే వస్తుంది కానీ మనకు ఆలవుతుంది బతుకమ్మ